కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిన నిందితులు జైలుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైనందుకు సంతోషంగా ఉందని, ఏడాదిలోగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో 4th సిటీని కలపాలని ముఖ్యమంత్రి చెప్పారని, దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రేపు రీప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం గురించి కాళేశ్వరం అలా ఉంటారు జైలకు టెలిఫోన్ ట్యాపింగ్ ఉంటారు పోతారు వచ్చి నా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు నా ఫోన్ మార్చిందట్టు నా ఫోన్ 26 ఏళ్ళకి అదే ఫోన్ ఉన్నది. ఫోన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి క్లియర్ ఎత్తుకుంటాడు, కొన్ని ఫోన్ నేను ఎత్తుకుంటా. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇది ఇండివిజువల్ ఓనర్షిప్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ట్యాపింగ్ ఏమి ఉండదు ఇక్కడ. ఆ రోజు డెవలప్మెంట్ ట్యాప్ చేసిండు, అవన్నీ చేసిండు. మా అడ్వర్ట్ తీసుకోవద్దా నువ్వు ఇంత సాక్షి జగన్మోహన్ రెడ్డి మొత్తం కేసీఆర్ లింక్ కాబట్టి నువ్వు అటు పోయి ఏ టీవీలు అంటలేదు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ పాటలు ఆయనకేమో అది శ్రీశైలం మొత్తం రాసిచ్చాడు. ఈ బనకచెర్లని చంద్రబాబు నాయుడు తీసుకుపోతున్నాం. బనకచెర్ల కట్టనీయం పోతిరెడ్డి పాటు దాని మీద కూడా పోరాటం చేస్తాం. మా తెలంగాణ తెచ్చుకున్నదే మా నీళ్లు నిధులు నేవాళ్ళు. ఎవరితో భయపడలేదు, పోరాటం చేస్తాం. ఎందుకు కేంద్రం ఎందుకు వెనుగడు తీసింది? మా భయంతోనే బనకచెర్లు మొత్తం రద్దు చేసింది. నిన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు రాజ్యసభలో క్లియర్ కట్ ఆన్సర్ వచ్చి నా కార్లో ఉందని ఇప్పుడే చెప్పి బనకచెర్ల రద్దు లేదు, అసలు ప్రతిపాదనే లేదు, మేము ఒప్పుకోమని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి రిప్లై ఇచ్చింది మా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.